పక్కా హిందువుని, అందులో శివభక్తుని. నేను ఏం చెప్తానంటే, ముస్లిము తయారు చేసిన వస్తువులు మనం తీసుకోవద్దు, ముస్లింలు ఏదైతే చేసారో అవి మనకు వద్దు, మన హిందువులు తయారు చేసినవి కావాలంట. కానీ ఈరోజు ముస్లిం దేశాలలోకి వెళ్ళి పెట్రోల్ వస్తుంది, ముస్లిం దేశాలలోకి వెళ్ళి గ్యాస్ వస్తుంది. అది బంద్ చేయండి. అవి వాళ్ళు తయారు చేస్తారు కదా, మనం ఎందుకు వాడదాం? ఇంకోటి, మన అబ్దుల్ కలాం గారు అతిపెద్ద బాంబు తయారు చేసి పెట్టిండు. ఆ బాంబుతోనే వీళ్ళందరూ ప్రపంచమంతా గదగదలాడుతుంది. అది ముస్లిం తయారు చేసింది, వాళ్ళకి పంపిద్దాం. కానీ ప్రజలు తెలుసుకునేది ఏంటంటే, ఇది మతం మత్తులో ఇక్కడ చిచ్చులు పెట్టడానికి తప్ప ఇది కరెక్ట్ కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుండి ఫారెన్ కంట్రీస్ లలో మనోళ్ళు ఉన్నారు, మనోళ్ళని ఏమని అంటారా వాళ్ళు? మరి ఇక్కడనే ఎందుకున్నది? చిలికి చిలికి గాలివానగా తయారు చేసి ఇక్కడ కూడా యుద్ధాలు చేసే ప్రమాదానికి గురి